డియర్ స్టూడెంట్స్, లాస్ట్ సండే ఎగ్జామ్ పెట్టిన టైమ్ అండ్ వర్క్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. 45 మంది ఒక పనిని 28 రోజుల్లో చేయగలరు. వారిలో 9 మంది వెళ్ళిపోతే మిగిలిన వారు పూర్తి చేయడానికి వారికి అదనంగా ఎన్ని రోజులు పడుతుంది? ఇకున్న రూల్లో M1 D1 ఈక్వల్ టు M2 D2 ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఫస్ట్ గ్రూప్లో 45 మెంబర్స్ ఉన్నారు, 28 రోజుల్లో చేయగలరు. ఇందులోంచి 9 మెంబర్స్ వెళ్ళిపోయారు. 45లోంచి 9 మెంబర్స్ వెళ్ళిపోతే మిగిలింది 36. ఈ 36 మెంబర్స్కి హౌ మెనీ డేస్ ఎక్స్ డేస్ కనుక్కోండి. M1 D1 ఈక్వల్ టు M2 D2. దాన్ని సింప్లిఫై చేయండి. 9th టేబుల్ క్యాన్సిల్ చేయండి. 9 5s ద 9 4s ద 4 1s ద 4 7s ద 7 5s ద 35 డేస్ కావాలి. నేను అడిగింది టోటల్ డేస్ కాదు, అదనంగా ఎన్ని రోజులు కావాలను. హౌ మెనీ మోర్ డేస్ టేక్ టు కంప్లీట్ ద హౌ మెనీ మోర్ డేస్. టోటల్గా ఇంతకుముందు 28 డేస్ ఉంది, ఇప్పుడు 35 డేస్ కావాలి. 35 డేస్లోంచి ఇనిషియల్గా ఉన్న 28 డిసీజ్ చేస్తే ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే 7 డేస్ కావాలి. ఆన్సర్ ఈజ్ ద 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 8 మంది ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. 6 రోజుల తర్వాత మరో 4గురిని అదనంగా నియమించిన మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తగను? ఇనిషియల్గా 8 మెంబర్స్ ఉన్నారు. మెన్ ఈజ్ ద 8. 12 డేస్ ఉంది, కానీ ఎన్ని రోజుల తర్వాత? 6 డేస్ తర్వాత. అంటే టోటల్ 12 డేస్ వర్క్లో 6 డేస్ అయిపోయింది, మిగిలింది 6 డేస్. ఈ 8 మెంబర్స్ ఉంటే 6 డేస్ మాత్రమే పడుతుంది. సేమ్ ప్రీవియస్ రూల్ M1 D1. 4గురిని అదనంగా పెట్టిర్రు. ముందున్న 8 మందికి ఇంకో 4 తోడైతే 8 + 4 మెన్ ఈజ్ ద 12. ఎన్ని రోజులు? టైం ఎక్స్. 6 1s ద 6 2s ద 2 1s ద 2 4s ద 4 ఈక్వల్ టు ఎక్స్. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే 4 డేస్లో. నెక్స్ట్, పి అనే వ్యక్తి 1/4వ వంతు పనిని 10 రోజుల్లో చేస్తాడు. పి అనేవాడు 1/4 అంటే 1 పార్ట్ పని చేయడానికి 10 డేస్. టోటల్ వర్క్ 4 పార్ట్స్ ఎంతో కనుక్కోండి. 4/1 × 10. పి అనేవాడు 40 డేస్. అలాగే క్యూ గురించి ఏం చెప్పిండు? 40% వర్క్. 40% వర్క్ 40 డేస్. టోటల్ 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 100/40 × 40 అంటే క్యూ కెపాసిటీ 100 డేస్. ఇంకో పర్సన్ 6 ఉన్నాడు. 6 గురించి ఏం చెప్పిండు? 1/3 పనిని 12 డేస్. 1/3 అంటే 1 పార్ట్ చేయడానికి 12 డేస్. టోటల్ వర్క్ 3 పార్ట్స్ ఎంత? 3/1 × 12 36. అంటే ఒక పని ఏ ఒక్కడే చేసుకుంటే 40 డేస్, క్యూ ఒక్కడే చేసుకుంటే 100 డేస్, ఆర్ ఒక్కడే చేసుకుంటే 36 డేస్ పడుతుంది. కానీ నేను అడిగింది వారిలో ఎవరు పనిని తొందరగా చేయగలరు? హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్. అంటే తక్కువ డేస్లో ఉన్నవాడే ఫస్ట్ పని చేయగలుగుతాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఆర్. ఆర్ అనే వ్యక్తి తొందరగా పనిచేస్తాడు వాళ్ళలో. ఏ అనే వ్యక్తి 50% పనిని 9 రోజుల్లో చేయగలడు. బి అనే వ్యక్తి 25% పనిని 9 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి 9 రోజులు పనిచేసిన ఎంత శాతం పని పూర్తగును? ఏ కెన్ డూ ఏ 50%. ఏ అనేవాడు 50% వరకు 9 డేస్. టోటల్ వర్క్ కనుక్కోండి. 100% ఎంత? 100/50 × 9. 50 1s ద 50 2s ద. ఏ కెపాసిటీ 18 డేస్. బి 25% 9 డేస్. 25% 9 డేస్ అయితే 100% క్యాలిక్యులేట్ చేయండి. 100/25 × 9. 25 1s ద 25 4s ద 36. ఏ ఒక్కడే చేసుకుంటే 18 డేస్, బి ఒక్కడే చేసుకుంటే 36 డేస్. అయితే అడిగింది ఇద్దరు కలిసి 9 డేస్లో చేస్తే. ఇద్దరు కలిస్తే 1 డే వర్క్ క్యాలిక్యులేట్ చేయండి. 1 డే వర్క్ ఏ + బి 1 డే వర్క్. ఏ 1/18, బి 1/36. ఎల్సిఎం 36. 18 2 times, 36 1 time. 3/36 1 డేలో చేస్తే. కానీ వాళ్ళు చేసింది ఎంత? 9 డేస్ ఇంటూ 9. 9 1s ద 9 4s ద 3/4.
3/4 పని అయిపోయింది. 3/4 అంటే వాడు పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100%. 4 1s 4 25s 75% వర్క్ కంప్లీట్ చేస్తారు. ఏ కెపాసిటీ 18 days, బి కెపాసిటీ 36 days. ఇద్దరు కలిసి 9 days చేసినారు కాబట్టి ఇద్దరు కలిసి 1 day వరకు 1/18 1/36. అది సింప్లిఫై చేస్తే 3/36. వాళ్ళు ఇద్దరు కలిసి 9 days చేసినారు కాబట్టి ఇంటూ 9 3/4 అంటే 75%. 5th one, ఒక టైర్కి 2 పంక్చర్లు పడ్డాయి. మొదటి పంక్చర్ టైర్ని 45 నిమిషాల్లో గాలి లీకేజ్ అవుతుంది. రెండో పంక్చరు 90 minutes. గాలి నిర్ణీత రేటు ప్రకారం లీక్ అయిన 2 పంక్చర్లు కలిపి, అంటే ఏ అనేవాడు 45 days, బి అనేవాడు 90 days, ఇద్దరు కలిసి అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. 45 + 90 135. 45 1s 45 3s 3 1s 3 30s. అవి రెండు కలిస్తే 30 hours ఆ టైర్ని ఫ్లాట్ చేస్తాయి. నెక్స్ట్ 6th one, కిరణ్ ఒక్కడే ఒక పనిని 13 1/3. 13 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ సింప్లిఫై చేయండి. 13 3s 39 + 1 40/3. నెక్స్ట్ రాజన్ ఒక్కడే ఆ పనిని 6 2/3. 6 2/3 అంటే 3 6 18 18 + 2 20/3. అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ ప్లస్ బి కావాలి. ఇది టోటల్ వర్క్ 40/3. 1 day వర్క్ కావాలంటే ఎవరిది? ఇది కిరణ్ది. కిరణ్ 1 day వరకు 3/40. అలాగే రాజన్ 1 day వరకు 3/20. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి. ఎల్సిఎం 40 3 times 20 2 times 2 into 3 6 times. 1 day work is the 9/40. Total work is the 40/9. 9 4s the 36. Remaining work 4/9. 4/9 days. ఏ కామా బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో, ఏ ప్లస్ బి 12 days, బి ప్లస్ సి 15 days, అలాగే సి ప్లస్ ఏ కలిసి 20 days. అయితే ఆ పని పూర్తి చేయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుంది? ఏ ఉన్న రెండింటిని యాడ్ చేయండి, ఏ లేని దాన్ని మైనస్ చేయండి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ద 1/12, సి ప్లస్ ఏ ఈజ్ ద 1/20, మైనస్ బి ప్లస్ సి అంటే 1/15. ఇక్కడ సిసి మనకు కావాల్సింది ఏ, బి క్యాన్సిల్, సి క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ ఇటు సైడ్ 2a మిగులుతుంది. ఎల్సిఎం 60 12 5s 20 3s 15 4s 5 + 3 8 8 - 4 4/60. 4 1s 4 15s 2a = 15. ఏ అంటే 1/15 into 2. 1 dayలో 30th వర్క్ చేస్తాడు. టోటల్ వరకు 30 days. ఏ అనేవాడు 30 daysలో కంప్లీట్ చేసుకుంటాడు. నీకు ఏ కావాలి కాబట్టి ఏ ఉన్న రెండింటిని యాడ్ చేయండి, ఏ లేని మైనస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రాఘవ మరియు ఆదిత్య కలిసి ఒక పనిని 3 రోజుల్లో, అంటే 1/3 1 day వరకు. ఆదిత్య మరియు ఇషాన్ కలిసి 1/4. ఇషాన్ మరియు రాఘవ కలిపి 1/6. ఇటు సైడ్ అని రాఘవ 2 times ఉన్నాడు, ఆదిత్య 2 times ఉన్నాడు, ఇషాన్ కూడా 2 times ఉన్నాడు. వాళ్ళందరినీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ 2 into రాఘవ ప్లస్ ఆదిత్య ప్లస్ ఇషాన్ ఈక్వల్ టు 1/3 1/4 1/6. ఎల్సిఎం ఈజ్ 12. 3 4s 4 3 times 6 2 times. సింప్లిఫై చేయండి. 4 + 3 7 7 + 2 9/12. 9/12 అంటే 3 3s 3 4s. దిస్ ఈజ్ 2 into మనకు కావాల్సింది ఓన్లీ రాఘవ ప్లస్ ఆదిత్య ప్లస్ ఈశాన్. 3/2 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది 8, అంటే 8/3 టోటల్ వరకు. 3 2s 6 2 2/3 days 2 2/3.
నెక్స్ట్ ఏ కామా బిలో ఒక పనిని వరుసగా 12, 16 రోజుల్లో చేస్తారు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత. ఇక్కడ స్టార్ట్ చేసింది ఇద్దరు కలిసి కాబట్టి ఏ ప్లస్ బి 1 డే వర్క్ అనుకోండి. ఏ ప్లస్ బి 1 డే వర్క్ 1/12 ప్లస్ 1/16. ఎల్సిఎం ఇస్ ద 12కి 16కి ఎల్సిఎం 4 3 is the 4 4 is the 48. 48లో 12 4 is the 16 3 is the 7/48 అనేది 1 డే వరకు. వీళ్ళిద్దరు కలిసి 4 days కంబైన్గా చేశారు కాబట్టి ఇంటూ 4 1s the 4 12s the 7/12th వరకు అయిపోయింది. ఎవడు వెళ్ళిపోయిండు? బి అనేవాడు పని వెళ్ళిపోయిండు. మిగిలిన పని ఎవడు చేయాలిగా? ఏ కంప్లీట్ చేయాలి. ఏ గురించి మనకేం తెలుసు? టోటల్ వర్క్ 12 యూనిట్స్ వర్క్ అనేవాడు 12 డేస్లో చేస్తాడు. ఎవడు? ఏ అనేవాడు. రిమైనింగ్ వర్క్ ఓన్లీ 5 parts. 12 అయితే 5 parts ఎంత అంటే 5 days. నెక్స్ట్ వాడు అడిగింది పని మొత్తం టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే ఇంతకుముందు వాళ్ళిద్దరు కంబైన్డ్గా కలిసి 4 days, బి వెళ్ళిపోయిన తర్వాత 5 days. టోటల్ వర్క్ ఎంత అంటే 9 days. ఆప్షన్ 1. నెక్స్ట్ 10 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేస్తారు. కాన్సెప్ట్ M1 D1. 10 మంది స్త్రీలు 10 × 6 10 ఉమెన్స్ డైరెక్ట్ మల్టిప్లై చేయండి. 10 × 6 16 ఉమెన్. 6 పురుషులు 5 days. 6 × 5 30 men. బాయ్స్ 8 boys 10 days. 8 × 10 80 boys. ఉమెన్స్ మెన్స్ బాయ్స్ అన్నిట్లో 0 క్యాన్సిల్. రిమైనింగ్ 6W = 3 men = 8 బాయ్స్. ఇది వర్కింగ్ కెపాసిటీ. రేషియో కావాలి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం చూడండి. ఇప్పుడు ఉమెన్ కావాలి. ఉమెన్ రేషియో కావాలంటే దీన్ని క్లోజ్ చేయండి. 3 × 8 24. మెన్ కావాలి అంటే మెన్ క్లోజ్ చేయండి. 6 × 8 48 ఈస్టు. బాయ్స్ కావాలంటే బాయ్స్ని క్లోజ్ చేయండి. 6 3 is the 18. ఇది వాళ్ళ రేషియో. 6కు క్యాన్సిల్ చేయండి. 6 4 is the 6 8 is the 6 3 is the వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ రేషియో 4:8:3. నెక్స్ట్ ఇది కంప్లీట్ చైన్ రూల్ చూడండి. M1 D1 W1. M1 D1 T1/W1 = M2 D2 T2/W2. కంప్లీట్ ఫార్ములా అప్లై చేయండి. P men, P hours, P days, వర్క్ P units. P men, P hours, P days, వర్క్ అనేది P units వర్క్ అని నేను అడిగింది. హౌ మెనీ యూనిట్స్? ఈ సెకండ్ గ్రూప్ యూనిట్స్ ఎంత తెలియదు. ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n men డైలీ n hours in n days. n men n days n hoursలో వీళ్ళు ఎన్ని యూనిట్లో వర్క్ చేస్తారు. P క్యాన్సిల్. P × P స్క్వేర్. n × n n³ x. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి ట్రాన్స్ఫర్ చేయండి. x = n³ స్క్వేర్. n³ సేమ్ టైమ్ అండ్ వర్క్లోనే పైప్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్. ఏ అనే పైపు ఒక ట్యాంకుని 12 గంటల్లో నింపును. బి అనే పైపు ఆ ట్యాంకుని 9 గంటల్లో ఖాళీ చేయను. రెండింటిని ఒకేసారి ప్రారంభించిన ట్యాంక్ ఎంత కాలం నిండును? కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. నింపే దాని కెపాసిటీ 12 hours, ఖాళీ చేసే దాని కెపాసిటీ 9 hours. అంటే దేని కెపాసిటీ ఎక్కువ ఉంది? నింపేదాని కెపాసిటీ కన్నా కూడా ఖాళీ చేసేదాని కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే టైం ఎక్కువ అంటే కెపాసిటీ తక్కువ అని, టైం తక్కువ ఉంటే కెపాసిటీ ఎక్కువ అని. ఇక దీని టైం తొందరగా ఖాళీ చేసేదాని కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ అనేది నిండే అవకాశమే లేదు. కాబట్టి ఆన్సరు నన్ను. ఏ అనే వ్యక్తి 4/5వ వంతు పనిని 20 రోజుల్లో చేస్తాడు. తర్వాత బి కూడా ఏకి సహాయంగా వచ్చిన మిగిలిన పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా బి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయగలడు? జాగ్రత్తగా చూడండి. 4/5వ వంతు పనిని 20 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాడు.
తర్వాత బికి కూడా ఏకి సహాయంగా వచ్చి మిగిలిన పని 3 రోజుల్లో చేశారు. అంటే ఏ పూర్తి కెపాసిటీ కనుక్కోండి ఫస్ట్. అంటే ముందు కంబైన్డ్ కెపాసిటీ ఎలా వస్తుందంటే 5 పార్ట్స్లో 4 పార్ట్స్ అయిపోయింది. అంటే మిగిలిన పార్ట్ ఎంత? ఓన్లీ 1 పార్ట్. 1 పార్ట్ చేయడానికి ఏబీలు ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు పట్టింది? 3 days. 1 పార్ట్ ఈజ్ ద 3 days. టోటల్ వర్క్ ఎంత ఉంది? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 5/1 × 3 అంటే ఏ ప్లస్ బి కంబైన్డ్ వర్క్ అయితే 15 days పడుతుంది. నేను అడిగింది బి ఒక్కడే కావాలి. అసలు ముందు ఏది పూర్తి స్థాయి కెపాసిటీ కనుక్కో. అంటే ఏ అనేవాడు ఏం చెప్పింది నీకు? 4/5 పని 20 days. అంటే 4 పార్ట్స్ వర్క్ని 20 days. టోటల్ వర్క్ ఏ ఒకటి చేసుకుంటే 5 పార్ట్స్. 5/4 × 20. 4 1s 4 5s 5 × 5 25. అంటే ఏ కెపాసిటీ 25 అని తెలుసు, ఏ ప్లస్ బి 15 days అని తెలుసు. బి ఒక్కడే కావాలంటే ఏ × బి/a-b. ఇద్దరు కలిసి ఏ ఒక్కడే 25, ఇద్దరు కలిసి 15. బి ఒక్కడే కావాలంటే 25కి 15కి డిఫరెన్స్ 10. 5 2s 5 3s 25 × 3 75/2. 75/2 అంటే 37.5 days పడుతుంది బి ఒకటే చేసుకుంటే. ఫస్ట్ ఏ ప్లస్ బి కెపాసిటీ కనుక్కోండి. ఎలా కెపాసిటీ అంటే 4/5 వంతు పని ఏ 20 daysలో కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత బి కూడా ఏకి జాయిన్ అయ్యిండు. అంటే 5 పార్ట్స్లో 4 పార్ట్స్ పోతే ఓన్లీ 1 పార్ట్ మాత్రమే ఇద్దరు చేయాలి. బి వచ్చిన తర్వాత 3 daysలో కంప్లీట్ అయింది. అంటే 1 పార్ట్ వర్క్ చేయడానికి 3 days. టోటల్ వర్క్ కనుక్కోండి, 5 పార్ట్స్ కనుక్కోండి, ఏ ప్లస్ బి కంబైన్డ్ వర్క్ వస్తుంది. ఆల్రెడీ ఏ కంప్లీట్ వర్క్ కనుక్కోండి, ఏ ప్లస్ బి తెలుసు, ఏ తెలుసు, బి ఫైండ్ అవుట్ చేయండి. ఒక పనిని ఏ 6 రోజుల్లోనూ బి 8 రోజుల్లోనూ చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని 3,200 రూపాయలకు తీసుకొని సి సహాయంతో 3 రోజుల్లో కంప్లీట్ చేశారు. అంటే ఏబీలు కలిసి సి సహాయం తీసుకున్నారంటే ముగ్గురు కలిసి చేస్తే 1/3. ఈ ఏబీసీలోంచి ఏని బిని మైనస్ చేయండి. ముందు సి కెపాసిటీ కనుక్కోండి. సి కెపాసిటీ వస్తుందంటే ఈ ముగ్గురు వర్క్లోంచి ఏ వర్క్ -1/6, బి వర్క్ 1/8. ఎల్సిఎం 24 3 8s 6 4s 8 3s -4 -3 -7 8 -7 1/24. అంటే సి ఒక్కడే చేసుకుంటే సి కెపాసిటీ ఎంత అంటే 24 days. అయితే ఇందులో డబ్బులు లెక్క కట్టాలి. డబ్బులు పంచాలి అంటే వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ కనుక్కోండి. వాళ్ళ వర్కింగ్ టైం అనేది ఏ 6 days, బి 8 days, సి 24 days. వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ బట్టి వస్తాం కాబట్టి వర్కింగ్ టైము, వర్కింగ్ కెపాసిటీ ఇన్వర్స్ రేషియో అంటే 1/6, 1/8, 1/24. దీనికి ఎల్సిఎం వచ్చేసి 24 6 4s 8 3s 24 1s. వాళ్ళ మధ్య రేషియో 4:3:1. నీకు కావాల్సింది షీ షేర్ కావాలి. షీ షేర్ ఈజ్ ద 1. టోటల్ 8 పార్ట్స్ ఇంటూ 3200. 8 1s 8 4s. సి షేర్ ఎంత వస్తుంది అండి అంటే 400 రూపీస్ వస్తుంది. ఏబీలు కలిసి సి సహాయం తీసుకుంటే 3 days పట్టింది. అంటే ముగ్గురు వరకు 1/3. అందులో ఏని బిని మైనస్ చేయండి, సి వరకు వస్తుంది. సి అనేవాడు 24 daysలో చేసుకుంటాడు. వాళ్ళ వర్కింగ్ టైము 6, 8, 24 అని తెలుసు. డబ్బుల్ని వర్కింగ్ కెపాసిటీని బట్టి పంచుతాం కాబట్టి వర్కింగ్ టైం ఈజ్ వర్కింగ్ కెపాసిటీకి ఇన్వర్స్ రేషియో. ఏబీసీలు కలిసి ప్రతిరోజు 150 రూపాయలు సంపాదిస్తారు. ఇది జనరల్ కాన్సెప్ట్. టైమ్ అండ్ వర్క్ రూల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే ప్రతిరోజు 150 రూపాయలు వస్తాయి. అందులో ఏసీలు కలిస్తే రోజువారి సంపాదన 94 రూపీస్. ఈ ఏబీసీలోంచి ఏం తీసేస్తే ఎవరిది మిగులుతుంది? బి వాడి రోజు సంపాదన వస్తుంది. 150లోంచి 94 తీసేస్తే 56 రూపీస్. ఇది బి రోజువారి సంపాదన. నేను అడిగింది బి కాదు, నీకు సి కావాలి. ఆల్రెడీ నీకు ఇంకో క్లూ ఏముంది? బి ప్లస్ సి ఇద్దరు కలిస్తే 76 రూపీస్. అందులో బి మనకు తెలుసు. బి ఎంత?
56 రూపీస్. బి ప్లస్లోంచి బిని తీసే సి మిగులుతుంది. 76 మైనస్ 56 అంటే సి రోజువారీ సంపాదన 20 రూపీస్. ఏబిసిలోంచి ఏసీ తీసేయండి, బి మిగులుతుంది. బీసీలోంచి బిని తీసేయండి, సి మిగులుతుంది. ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. కానీ బి అనే వ్యక్తి ప్రతి రోజులో సగం రోజు మాత్రమే పని చేయగలుగుతాడు. అసలు ముందు బి కెపాసిటీ కనుక్కోండి. బి కెపాసిటీ ఎలా వస్తుందంటే ఏ ప్లస్ బి 12 డేస్ అని తెలుసు. ఏ ఒక్కడే 20 డేస్ అని తెలుసు. మరి బి ఒక్కడే కావాలంటే మన దగ్గర రూల్ ఉంది కదా, 20 × 12 ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి. 20 12 డిఫరెన్స్ 8. 4 2s ద 4 5s ద 2 1s ద 2 6 ద 5 6 ద 30. ఏ అనేవాడు పూర్తి పని చేసుకోవడానికి అయితే 30 డేస్ పడుతుంది. అంటే ఇక్కడ అనేవాడు ఎవ్రీ డేలో హాఫ్ డే మాత్రమే పని చేస్తాడు. అంటే రెగ్యులర్గా పని చేసుకుంటే 30 డేస్ పడుతుంది. ఒకవేళ హాఫ్ డేనే చేస్తాడు కాబట్టి ఈయన కెపాసిటీకి డబుల్ టైం పడుతుంది. 30కి డబుల్ టైం అంటే ఎంత, 60 డేస్ ఆ వర్క్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ కనుక సగం డే చేసుకుంటూ పోతే ఫుల్ పనికి అయితే 30 డేస్ ఫుల్ డే చేస్తాయి. ఈడు హాఫ్ డే చేస్తాడు కాబట్టి 16 డేస్. అలా కనుక చేస్తే ఏబీలు కలిసి ఎలా పని చేస్తారు, ఏ కెపాసిటీ ఆల్వేస్ 20 డేస్, బి అనేవాడు ఇప్పుడు 60 డేస్ వర్క్ ఈక్వల్. ఇద్దరు కలిసి ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. 20 × 60 20 + 60 80. 20 1s ద 20 4s ద 4 1s ద 4 15 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటే ఇప్పుడు 15 డేస్ పడుతుంది. అలా కన్ఫ్యూజన్ లేదు, తెలిసి ఏ ప్లస్ బి తెలుసు, ఏ తెలుసు. ముందు బి కెపాసిటీ కనుక్కో. బి పూర్తి స్థాయి కెపాసిటీ అయితే 30 డేస్. కానీ ఇక్కడ ఎవ్రీడే హాఫ్ డే చేస్తారు కాబట్టి టైం డబుల్ అవుతుంది. 30 డబుల్ చేస్తే 60 డేస్ పడుతుంది. ఏ అయితే 20 డేస్, బి అయితే 60 డేస్. ఇద్దరు కలిసి చేయమని చెప్పింది కాబట్టి 20 × 60 ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఒక పని ఏ 20 రోజులలో, బి 12 రోజుల్లో చేస్తారు. బి 9 రోజులు చేసిన తర్వాత మిగిలిన పని ఏ 8 రోజుల్లో చేస్తాడు. అంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశాడండి, బి. బి గురించి మనకేం తెలుసు, 1 డేలో 1/12th పార్ట్ వర్క్ చేస్తాడు. ఆయన 9 డేస్ చేశాడు ఇంటూ 9. 3 3s ద 3 4s ద 3/4 వరకు బి ఒకడే చేసుకున్నాడు. బి 9 రోజులు చేసి తర్వాత మిగిలిన పని ఏ చేయాలి. ఏ గురించి మనకేం తెలుసు, టోటల్ వర్క్ అయితే 20 డేస్. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉంది, 4 పార్ట్స్ అయితే 20 డేస్ పడుతుంది. కానీ ఇక్కడ చేయాల్సింది ఓన్లీ 1 పార్ట్ మాత్రమే ఉంది. 1/4 × 20. 4 1s ద 4 5s ద. మిగిలిన పని ఏ ఒక్కడే చేసుకుంటే 5 డేస్. నెక్స్ట్ 18th. ఒక పనిని ఏ 8 రోజుల్లో చేయగలడు. బి చేసిన 3 రోజులలో బి చేసిన పనిని 3 రోజుల్లో చెడగొట్టగలడు. ఏ అనే వ్యక్తి 6 రోజుల్లో చేశాను, బి అనే వ్యక్తి 2 రోజుల్లో చెడగొట్టాను. అయినా మిగిలిన పనిని ఏ 8 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఏ అనేవాడు పని చేస్తాడు, ఆ చేసిన పనిని బి అనేవాడు చెడగొడతాడు. అంటే ఏ అనేవాడు 1 డేలో ఎంత పని చేస్తాడు, 1/8 పార్ట్. బి అనేవాడు ఏం చేస్తాడు, 1/3 పార్ట్ని చెడగొడతాడు. వీడు చేస్తాడు, వీడు చెడగొడతాడు కాబట్టి మైనస్ పెట్టండి. నెక్స్ట్ ఏ అనేవాడు ఎన్ని రోజులు పని చేసిండు, 6 డేస్. అంటే 1 డేలో 1/8 అంటే వీడు 6 డేస్లో ఎంత పని చేస్తాడు అంటే 6/8. బి అనేవాడు ఎన్ని రోజులు చెడగొట్టిండు, 2 రోజులు చెడగొట్టిండు. 1 డేలో 1/3 చెడగొడతాడు. 2 డేస్లో ఎంత చెడగొడతాడు అంటే 2/3. వీడు చేసిన పని 6/8, వీడు చెడగొట్టిన పని 2/3. 8 3 ఎల్సిఎం 24. 8 3 టైమ్స్ పోతుంది, 3 6 ద 18. 24లో 3 8 టైమ్స్, 8 2s ద 16. 18 - 16 2/24. 2/24 అంటే ఇప్పటికీ వీడు చేయంగా వీడు చెడగొట్టంగా మిగిలిన పని ఎంత అంటే 1/12 కంప్లీట్ అయింది. ఇక రిమైనింగ్ 11 పార్ట్స్ ఎవరు చేయాలి, మిగిలిన పనిని ఏ 8 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాడు. ఏ కెపాసిటీ మనకి ఏం తెలుసు, 8 డేస్. టోటల్ వర్క్ ఎంత ఉంది, 12 పార్ట్ వర్క్ అయితే 8 డేస్లో చేసుకుంటాడు ఎవడు, ఏ. ఇక్కడ చేయాల్సిన పని ఎంత ఉంది, 11 పార్ట్స్ ఎంత, 11/12 × 8. 4 2s ద 4 3s ద 11 2s ద 22/3. 3 7s ద 21. 7 1/3 డేస్.
ఏ అనేవాడు మిగిలిన పని కాబట్టి ఆన్సరు 7/1/3. ఇక్కడ ఆప్షన్స్ ప్రింట్ కాలేదు, మీ క్వశ్చన్ పేపర్లో క్లియర్గా ఉన్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 7/1/3. ఇది 7/1/3, ఇది 8/1/4. మీ ఆప్షన్స్లో ఉంది ఆన్సరు 7/1/3. నెక్స్ట్, 3 పురుషులు లేదా 6 స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో చేస్తారు. అయినా 12 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? నెక్స్ట్, మీరు నోట్ చెప్పేటప్పుడు చెప్తున్నా చూడు, సేమ్ మోడల్. టోటల్ డేస్ 16 బై అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 12 మెన్ ప్లస్ 8 ఉమెన్ కలిసి 12 ప్లస్ 8. నీకు స్టార్టింగ్లో ఉన్న మెన్ ఎంతమంది? 3. మెన్ కిందనే మెన్ తీసుకో, ఉమెన్ కిందనే ఉమెన్ తీసుకో. టోటల్ డేస్ బై అడిగిన డేటా బై ఇచ్చిన డేటా. మెన్ కింద మెన్ తీసుకో, ఉమెన్ కింద ఉమెన్ తీసుకో. 16, 3కి 6కి ఎల్సిఎం 6, 3 2 times 12 into 2 24, 6లో 6 1 time 8. ఇది 16, 24 plus 8 32/6. దీన్ని రివర్స్ చేస్తే 6/32. 16 1s the 16 2s the 2 1s the 2 3s the 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, 2 పురుషులు మరియు 1 స్త్రీ కలిసి ఒక పనిని 14 రోజుల్లో చేస్తారు. కానీ 2 పురుషులు మరియు 4 స్త్రీలు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేస్తారు. ఒక పురుషుడు రోజువారీ వేతనం 600 అయినా స్త్రీ యొక్క రోజువారీ వేతనం ఎంత? సేమ్ M1D1 = M2D2. 2 men 1 women వీళ్ళు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే 14 days. అలాగే 2 men 4 women వీళ్ళు చేస్తే 8 days పడుతుంది. ఈ కాంబినేషన్లో చేస్తే 14 days, ఈ కాంబినేషన్లో చేస్తే 18 days. ఈ డేస్తో వీళ్ళందరినీ మల్టిప్లై చేయండి. 14 into 2 28 men, 14 into 1 14 women ఈక్వల్ టు M1D1 = M2D2. 8 2s the 16 men, 8 4s the 32 women. మెన్ ఉమెన్ సపరేట్ చేయండి, వాళ్ళ కెపాసిటీ వస్తుంది. 28 - 16 అంటే 12 men. 32లోంచి 14 తీసేస్తే 18 women. 6 2s the 6 3s the 2M = 3 women. 3 women వాళ్ళ కెపాసిటీ కావాలంటే M/W అంటే M/W = 3:2. వాళ్ళ కెపాసిటీ ప్రకారమే డబ్బులు వస్తాయి కాబట్టి మెన్ కెపాసిటీ 3, ఉమెన్ కెపాసిటీ 2. ఇక్కడ పురుషుడి రోజువారీ వేతనం అంటే మెన్ 3 parts ఉన్న మెన్కి 600 ఇస్తే 2 parts ఉన్న ఉమెన్కి ఎంత? 2/3 × 600. 3 1s the 3 2s the 400 rupees వస్తాయి ఒక్కొక్క ఉమెన్ డేట్. నెక్స్ట్, కళ్యాణ్ యొక్క పనితనం అనిల్ యొక్క పనితనానికి రెట్టింపు. కళ్యాణ్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అనిల్. అనిల్ అనేవాడు 1 యూనిట్ వర్క్ చేస్తే కళ్యాణ్ అనేవాడు 2 యూనిట్స్ పనిచేస్తాడు. దిస్ ఇస్ ద వర్కింగ్ కెపాసిటీ 2:1. ఇద్దరు కలిసి 12 రోజులు. ఇద్దరు కలిసి అంటే 2 + 1 3 యూనిట్స్ కెపాసిటీ ఈజ్ ద 1/12. 12 అనేది డేస్. నీకు కెపాసిటీ కావాలంటే రివర్స్ 1/12. 3 parts ఈజ్ ద 1/12. నేను అడిగింది కళ్యాణ్ ఒక్కడే. కళ్యాణ్ 11. 2 parts ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 2/3 × 1/12. 2 1s the 2 6 the 1/18. అంటే కళ్యాణ్ ఒక్కడే చేస్తే 18 days పడుతుంది. 10 మంది పురుషులు లేదా 20 మంది స్త్రీలు లేదా 40 మంది బాలురు ఒక పనిని 7 నెలల్లో చేస్తారు. అయినా 5 పురుషులు 5 స్త్రీలు మరియు 5 బాలురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? సేమ్ ఇంతకుముందు పురుషులు స్త్రీలు మాత్రమే ఉండేవాళ్ళు, ఒక ఎక్స్ట్రా బాయ్స్ యాడ్ అయ్యారు. ఏదైనా కూడా కాన్సెప్ట్. టోటల్ డేస్ 7 months. 7 బై అడిగిన డేటా 5 men 5 women 5 boys. నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 10 men, మెన్ కింద మెన్ తీసుకో 10. 20 women / 20
40 బాయ్స్ కింద బాయ్స్ని తీసుకోండి 40. 7, 10, 20, 40 LCM is the 40. 10 4 times 4 5 is the 20. 20 2 times 2 5 is the 10. 40 1 time plus 5. ఇది టోటల్గా 7. 20 plus 10 plus 5 35/40. రివర్స్ చేస్తే 40/35. 7 ones the 7 5s the 5 ones the 5 8s the అంటే 8 months. ఇవన్నీ 7 months కాబట్టి వచ్చిన టైం కూడా 8 months. ఏ అనే పైపు ఒక ట్యాంకుని 5 గంటల్లో నింపును, బి అనే పైపు 8 గంటల్లో ఖాళీ చేయను. రెండింటిని ఒకేసారి పని ప్రారంభించిన సగం ట్యాంక్ ఎంత కాలంలో నిండును? మనకు పూర్తి ట్యాంక్ అవసరం లేదు, సగం ట్యాంక్. అసలు ముందు రెండు, ఒకటి నింపుతుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. కాబట్టి పైప్స్లో నింపి ఖాళీ చేస్తే A × B/A - B. 5 × 8, 5కి 8కి డిఫరెన్స్ 3. 5 8s 40/3. ఇది టోటల్ ట్యాంక్. అందులో నీకు కావాల్సిన హాఫ్ ట్యాంకే కాబట్టి ఇందులో హాఫ్ టైం. 2 1s 2, 20s అంటే 20/3. 20/3 అంటే 3 6 18. 6 2/3 అవర్స్. టోటల్ ట్యాంక్ 40/3. మీకు కావాల్సిన ఓన్లీ హాఫ్ ట్యాంక్. హాఫ్ ట్యాంక్ అంటే అందులో టోటల్ టైంలో హాఫ్ టైం. ఎస్, ఏ అనే 2 పైపులు 6 గంటలు 8 గంటలు నింపును, మరొక పైపు సి 4 గంటల్లో ఖాళీ చేయను. నింపే రెండింటిని ప్లస్ పెట్టండి. 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/8. థర్డ్ పైప్ ఖాళీ చేస్తుంది కాబట్టి -1/4. LCM 24. 6 4s 8, 3s 4, 6 4 + 3 7. 7 - 6 1/24. అంటే 1 అవర్లో 1/24th పార్ట్. టోటల్ ట్యాంక్ 24. AB అనే 2 గొట్టాలు ఒక ట్యాంకుని 18 గంటల్లో 24 గంటల్లో ఖాళీ చేయను. మరొక గొట్టం C అనే ట్యాంక్ 36 గంటల్లో నింపును. ఆ ట్యాంకులో 5/6వ వంతు నీళ్లు కలవు. మూడింటిని ఒకేసారి పనిచేయడం ప్రారంభించిన ట్యాంక్ ఎంత కాలంలో ఖాళీ అగును? ఇవి రెండు ఖాళీ చేస్తున్నాయి, ఇదేమో నింపుతున్నాయి. ఆ ట్యాంకులో 5/6వ వంతు మంది నీళ్లు ముందే ఉన్నాయి. ఆ మూడింటిని ఒకేసారి పని ప్రారంభించిన ట్యాంక్ ఎంత కాలంలో ఖాళీ అగును? ఇవి నింపేదాని కెపాసిటీ తక్కువ ఉంది, ఖాళీ చేసేదానికి కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ 1 అవర్ వరకు ఎంతో కనుక్కోండి. 1 అవర్ వరకు ఇది నింపుతుంది 1/36. ఇవి ఖాళీ చేస్తున్నాయి -1/18 -1/24. ఇది C అనేది నింపుతుంది కాబట్టి ప్లస్, A కూడా ఖాళీ చేస్తుంది, B కూడా ఖాళీ చేస్తుంది. 36 18 24 LCM 72. 36 2s 18 4s 24 3s 2 -4 -3 7 -2 అంటే -5/72. అంటే మైనస్ ఎందుకు వచ్చిందంటే అది ఖాళీ అవుతుంది కాబట్టి. 1 అవర్లో 5/72. టోటల్ కావాలంటే 72/5 అవర్స్ పడుతుంది టోటల్ ట్యాంక్ ఖాళీ కావడానికి. కానీ ఇక్కడ ఆల్రెడీ 6 పార్ట్స్ ఉన్న ట్యాంకులో 5 పార్ట్సే ఖాళీ చేయాల్సింది. 6 పార్ట్స్కి అయితే 72/5 అవర్స్ పడుతుంది. అది ఖాళీ చేయాల్సింది ఓన్లీ 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 5/6 × 72/5. 5 5 క్యాన్సిల్. 6 12 అవర్స్లో ఖాళీ అయిపోతుంది. ఇది నింపుతుంది ప్లస్ ఇవి రెండు ఖాళీ చేస్తున్నాయి కాబట్టి మైనస్. ఆన్సర్ -5/72 అంటే 1 అవర్లో 5/72 పార్ట్ ఖాళీ అవుతుంది. టోటల్ 72/5. టోటల్ ఎంత ఉంది ఇక్కడ? 6 పార్ట్స్ ఖాళీ చేయడానికి 72/5 అవర్స్. ఇక్కడ ఖాళీ చేయాల్సిన పార్ట్స్ ఉంది ఓన్లీ 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి.